హాయ్ గైస్, నందమూరి బాలకృష్ణ హిందూపూర్లో హ్యాట్రిక్ లోడింగ్ అయినా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ముహూర్తం ఎప్పుడు 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సలార్ మూవీ. అలాంటి మూవీ తర్వాత ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎలాంటి క్రేజ్ ఉంటుంది? కల్కి మీద అలాంటి బజ్ ఉంది. మే 9th అన్నారు, ఆల్మోస్ట్ పోస్ట్ పోన్. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నందమూరి బాలకృష్ణ హిందూపూర్ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే హిందూపూర్. గత 10 సంవత్సరాల నుంచి అలాంటి ట్రాక్ రికార్డ్ అయితే నడుస్తుంది. నందమూరి బాలకృష్ణ బిగినింగ్ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టినప్పుడు బాలకృష్ణ మీద రకరకాల ట్రోల్స్ వచ్చినాయి. ఇంకా వైసీపీ వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నందమూరి బాలకృష్ణను ఒక లేడీ అభ్యర్థిని నిలబెట్టి 100% ఓడించాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు బాలకృష్ణ మీద, వైసీపీ లేడీ అభ్యర్థి. కానీ అక్కడ ప్రజాస్పందన, కానీ అక్కడ బాలకృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు, కానీ బాలకృష్ణ మీద ఉన్న అభిమానం అక్కడ వెలకట్టలేనంత ఉందంట. హ్యాట్రిక్ లోడింగ్ అనేది కన్ఫర్మ్ అంట. ప్రతి ఒక్కరిని ఎంతమందిని అడిగినా కానీ బాలకృష్ణ అంటే హిందూపూర్, హిందూపూర్ అంటే బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ 24 hours అక్కడ అవైలబుల్ లేకున్నా కానీ బాలకృష్ణ టీం పేదలకు సహాయం చేయడంలో కానీ, హాస్పిటల్లో ఏమైనా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేయడంలో కానీ, అన్న క్యాంటీన్ అని 24 hours ఎప్పుడైనా కానీ పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాలు కానీ, పేదలకు పెళ్ళిళ్ళైనా కానీ సహాయం చేసే కార్యక్రమాలు కానీ, కొన్ని ఊర్లకైతే గ్రామాలకైతే రోడ్లు కూడా లేవు, అక్కడ ఏపించే నందమూరి బాలకృష్ణ టీం కానీ, ఎమ్మెల్యేగా అక్కడ అవైలబుల్ లేకున్నా కానీ బాలకృష్ణ టీం చాలా గొప్పగా పనిచేసిందంట. అందుకే నందమూరి బాలకృష్ణ అంటే హ్యాట్రిక్ అనేది కన్ఫర్మ్. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా బాలకృష్ణ మీద రకరకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బిగినింగ్లో బాలకృష్ణ ఇంకా ఫ్యాన్స్ను కొడతాడు, ఓటర్లను కొడతాడు అని కొద్దిగా స్టార్టింగ్లో ఉంది. కానీ ఈ గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే పేదలతోటి, ఓటర్లతోటి, ప్రతి ఒక్కరితోటి మమేకమై ఫోటోలు దిగుకుంటూ బాలకృష్ణ ప్రచారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో దుమ్ము లేపుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేస్తుంటే నందమూరి బాలకృష్ణ ఒక్కడే అన్స్టాపబుల్ విజయయాత్రలాగా కొనసాగుతూనే ఉంది. హ్యాట్రిక్ లోడింగ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు అర్థమవుతుంది. ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు, అది మాత్రం పక్క. ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు? ఆ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలాంటి రికార్డులు ఉంటాయి, ఎలాంటి సంచలనాలు ఉంటాయి? ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఇద్దరు మాస్ వస్తే ఇంకా ప్రపంచం ఒక అగ్నిపర్వతమే. అలాంటి ముహూర్తం కోసం అభిమానులు మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిస్తే సౌత్తో పాటు నార్త్ బిజినెస్ కానీ, దాని లెక్క కానీ వేరే ఉంటుంది. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి మార్కెట్ ఉంటుందో, ఆల్మోస్ట్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఉన్నాడంటే కర్ణాటకలో కూడా అలాంటి మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఈ కాంబినేషన్ కోసం అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సెప్టెంబర్లో దేవరగాని వార్ 2 షూటింగ్ మాత్రం కంప్లీట్ అవ్వబోతుంది. ఇంకా అక్టోబర్ దసరాకు ముహూర్తం పెట్టినట్టు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఎన్టీఆర్ 31 దసరాకు ముహూర్తం జరగబోతుంది. ఇంకా నెక్స్ట్ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశం ఉందని, 100% దసరాకు ముహూర్తం జరగాలని, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా జరగాలని కోరుకుందాం. 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ సలార్. అలాంటి ప్రభంజనం, డిసెంబర్ అంటే సలార్, సలార్ అంటే డిసెంబర్, అలాంటి ప్రభంజనం సృష్టించింది. అలాంటి మూవీ తర్వాత కల్కి ప్యాన్ ఇండియా స్థాయిలో దాదాపు 400-500 కోట్ల బడ్జెట్తో వస్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్, మంచి క్రేజ్, మంచి డైరెక్టర్ మీద మంచి బజ్ ఉంది. అలాంటి డైరెక్టర్ తోటి సినిమా వస్తుంది అంటే వైజయంత్ మూవీ భారీ బడ్జెట్, కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటి ప్రొడక్షన్ అంటే కల్కి మీద భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్తో పాటు నార్త్తో కానీ, ఓవర్సీస్లో కానీ. అలాంటి మూవీ పర్ఫెక్ట్ రిలీజ్ డేటు మే 9th. మే 9th అంటే వైజయంత్ మూవీకి లక్కీ డేట్. కానీ ఎన్నికల దెబ్బ వల్ల పోస్ట్ పోన్ అయినట్టు 100%. మూవీ టీం బయటకైతే ప్రకటించలేదు. స్టాండ్ అయితే బై స్టాండ్ దాని మీదనే ఉంది. కానీ రేపో మాపో సినిమా పోస్ట్ పోన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే మే 30న రిలీజ్ చేసే అవకాశం ఉందని 100% అయితే వార్తలు అయితే బయటకు వచ్చినాయి. మే 30వ తారీఖు వచ్చినా, మే 9వ తారీఖు వచ్చినా కానీ కల్కి మీద అయితే ప్రభంజనం లాంటి బజ్ అయితే క్రియేట్ అయింది. ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందంటే సౌత్ అయినా, నార్త్ అయినా, ఓవర్సీస్ అయినా కానీ ఫ్లాప్ సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాకి ఒక ప్రభంజనం లాంటి ఓపెనింగ్స్ వస్తుంది. ఇంకా సలార్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత
ఇంకా కల్కి వస్తుందంటే ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుంది, ఎలాంటి బిజినెస్ ఉంటుంది, ఎలాంటి ఓపెనింగ్స్ వస్తుంది అనేది ఒక రేంజ్లో ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మే 30వ తారీఖు నాడు అన్నట్టు కన్ఫర్మ్గా రేపో మాపో మూవీ టీం కూడా డేట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత సలార్ 2 కూడా ఉంది, ప్రశాంత్ నీల్. హిందూపూర్లో బాలకృష్ణ హ్యాట్రిక్ లోడింగ్, ముహూర్తం NTR 31 దసరాకు, మే 30వ తారీఖు నాడు కల్కి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.